గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నిరుద్యోగులకి శాపంలా ఏపీపీఎస్సీ అంటూ గ్రూప్ 1 అభ్యర్థులు పరీక్షించే సత్తాలేని సభ్యులు వైకాపా పెద్దల ప్రాపకంతో కమిషన్లో చేరిన వైను మూల్యాంకనంలో అవకతవకలు జరిగిన అభ్యర్థుల ఆక్రందన అయినా పట్టించుకుని కమిషన్ అడుగడుగున బాధ్యత రాహిత్యం హైకోర్టు ఆదేశాలతో మళ్లీ మొదటికి 143 మంది ఉద్యోగాలకు ఎసరు అంటూ 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు, తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశం, 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ, ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం తీర్పై తీవ్ర ఆక్షేపణ, మూల్యాంకనం నిష్పక్షపాతంగా జరగలేదని వెల్లడి, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పిచ్చారు అన్నట్టు. ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్తుంది. విశేషం ఏంటంటే భారతదేశ చరిత్రలో కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి అనడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాక్ష్యం అవుతూ ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ ఎవరైనా పరీక్ష పేపర్లు ఈ డిజిటల్ ప్రాసెస్లో దిద్దితే రైటా, మనుషులు దిద్దితే రైటా? సాధారణంగా డిజిటల్ ప్రాసెస్ ఇప్పుడు ఏ కాంపిటేటివ్ పరీక్షలైనా సరే డిజిటల్ ప్రాసెస్లోనే జరుపుతారు కదా. ఎందుకని? డిజిటల్ ప్రాసెస్ అయితే అందులో ఏ దొంగ మోసాలు ఉండవు. మనవాడని ఎక్కువ వేసుకోవడం, మనవాడు కాదని తక్కువ వేసుకోవడం ఉండదు. అక్కడ చేసింది ప్రభుత్వం అదే డిజిటల్ మూల్యాంకనం. అంటే పేపర్లు మనం రైల్వే బోర్డు కావచ్చు, బ్యాంకుల ఎగ్జామ్స్ కావచ్చు, యూపీపీఎస్సీ కావచ్చు, ఇవన్నీ చేత్తో రుద్దుతారు ఎక్కడన్నా? లేదు కదా, డిజిటల్లోనే రుద్దుతారు. అది డిజిటల్లో మూల్యాంకనం చేస్తే వద్దు చేత్తో రుద్దమంది, చేత్తో రుద్దారు. ఇప్పుడు అది తప్పు అంటున్నది న్యాయస్థానం. ఎందుకంటే అది 2 సార్లు దిద్దారని తెలిసింది అన్నటువంటిది కొంతమంది పిటిషన్లు వేశారు అన్నటువంటి. 2018లో చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇచ్చేసి వదిలేశారు. అది పరీక్షలు నిర్వహించడం ఇదంతా కూడా జగన్ సర్కార్ హయాంలో వచ్చింది. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేశారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు 2018 వాళ్ళు 2021లో ఉద్యోగాలు పొందేస్తే 2 ఏళ్ల తర్వాత మీరు ఉద్యోగాలకు పనికిరారు, మీ పేపర్లు సరిగ్గా దిద్దలేదు అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఎవరి తప్పు? డిజిటల్లో మూల్యాంకనం చేస్తే వద్దని చెప్పింది మళ్ళీ అభ్యర్థులు కొంతమంది వెళ్ళి చేత్తో రుద్దమంటే ఆ చేత్తో రుద్దింది తప్పని మరికొంతమంది వెళ్తే పదే పదే ఇష్యూస్ తీసుకుని దాని చుట్టూతోనే నడిపినటువంటి కథ ఇది. మరి అప్పీల్కి వెళ్ళడం అయితే నడుస్తుంది. కాకపోతే విచిత్రం ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు తప్పించి ఏమి ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇప్పటికి మాట్లాడుతూ వస్తుంటే గ్రూప్ 1 ఉద్యోగాలే ఇచ్చారనడానికి సాక్ష్యం ఈ తీర్పు. అంతకుమించి మరేం చెప్పక్కర్లేదు. ఇకపోతే ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. ఇది రాష్ట్ర హితానికే పొత్తు ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరించాం, ఎక్కువ తక్కువలు ఆలోచించలేదు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడమే అందరి లక్ష్యం. టికెట్లు రాని వారికి కేంద్రం రాష్ట్రంలో అవకాశాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో మొత్తం విధ్వంసం, అన్ని రంగాలు నలిగిపోయి కులాలు మతాలు ప్రాంతాల పేరుతో చిచ్చు పెడుతున్నారు. ఆ చిచ్చులో యువత కాలిపోవడం మంచిది కాదు. జగన్ చేసిన అరాచకాలకు రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయింది. అలాంటి విధ్వంసకారులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు. యువత ఈ 30 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై ప్రచారం చేయాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు గెలవాలంటే వైకాపా పోవాలన్నటువంటి పేరు చెప్పమని చెప్పి అడిగారు. ఇకపోతే అబ్బాయి పాపం ఎంత అంటూ వివేక హత్య జరిగి రేపటికి 5 ఏళ్లు అయినా కొలిక్కిరాని దర్యాప్తు, కారణం జగనే, నిందితుల్ని కాపాడేందుకు సర్వశక్తులు ప్రయోగం అంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి శుక్రవారం నాటికి 5 ఏళ్ళు అవుతుంది. అయినా ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం సీఎం జగన్. ఆయన ప్రభుత్వమే చట్ట ప్రకారం హత్యారోపణలో ఉన్నవారే కాదు, వాళ్ళని రక్షించేందుకు ప్రయత్నించేవారు నిందితులే. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు తన ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ శ్రేణులను ఉపయోగించి సీబీఐకి అడుగడుగున ఆటంకాలు కల్పించే జగన్, ఆయన ప్రభుత్వం ఈ కేసులో అసలు నిందితులనే అభిప్రాయం బలంగా వినిపిస్తోందంటూ దాన్ని అటు పక్కకి ట్విట్ చేసే ప్రయత్నం చేశారు. అసలు దొంగల్ని పట్టుకున్న తర్వాత దాన్ని రాజకీయ కోణంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక కేసులో రాజకీయ జోక్యం ఉంటే ఖచ్చితంగా చివరికి అసలు హంతకులు దొరకరు, చివరికి ఆ కేసులు నార్మల్గా పక్కకి వెళ్ళిపోతాయి అనడానికి సాక్ష్యం శశి థరూర్ సునందా పుష్కర్ కేసు, వంగవీటి మోహన రంగా కేసు, అట్లాగే ఇప్పుడు ఈ కేసు మన కళ్ళెదురుగుండా కనబడేటటువంటి. ఏంటి అంటే రాజకీయ న్యాయస్థానాల్లోనూ రాజకీయ జోక్యాలు, దర్యాప్తుల్లోనూ రాజకీయ జోక్యాలు. పర్యవసానం ఇది. బేసిక్గా అసలు హంతకులు దొరికారు. వాళ్ళ వెనకాల ఉన్న ఇంటెన్షన్ని ఒక సిబిఐ అధికారి సుధా సింగ్ అనేటువంటి ఆవిడ దాని వెనకాల ఉన్నటువంటిది ఖచ్చితంగా మర్డర్ ఫర్ గెయిన్. ఆ కాగితాల కోసం, ఆ కాగితాలలో ఉన్న ఆస్తి అంశాల కోసం మర్డర్ చేసి ఆ కాగితాలు దోచుకుపోయారు అన్నటువంటిది తేల్చారు.
కానీ ఆ తర్వాత వచ్చిన అధికారి ఆ ఎత్తుకుపోయినటువంటి వాళ్ళని తన్నారు, చితకబాదారు, వాళ్ళందరి చేత వీళ్ళ పేర్లు చెప్పించడానికి చూశారు, అవ్వలేదు. బట్ తన్నిచ్చుకోకుండానే అప్రూవర్గా మారితే నాకు ఏ కేసు శిక్ష లేకుండా చూస్తానంటే నేను మీరు ఎలా చెప్తే అట్లా నడుచుకుంటాను అన్నటువంటి దస్తగిరికి అప్రూవర్ అన్నటువంటి పేరుతో చేశారు. అప్రూవర్ని చేయొచ్చు, అప్రూవర్ తర్వాత ఆ ఆధారాలను వెలికి తీయాల్సిన బాధ్యత సిబిఐది. ఏ ఆధారం వెలికి తీయలేదు. దస్తగిరి చెప్పాడు కాబట్టి అవినాష్ రెడ్డి, దస్తగిరి చెప్పాడు కాబట్టి జగన్ వేసేద్దాం. ఈ టైపులో తెలివిగా ఆడిన నాటకానికి ఇప్పుడు ఆ కారణంగా ఈ కేసులో అసలు దోషులకి శిక్ష పడకుండా నాటకాలు ఆడతా సాగుతోంది. కాకపోతే రాజకీయ జోక్యం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కాకపోతే ప్రపంచంలోనే మొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ అమెరికా సంస్థ కాగ్నిషన్ ఆవిష్కరణ కృత్రిమ మేధ ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ సాంకేతిక సృష్టించిన మాయా మనుషులు టీవీ న్యూస్ రీడర్గా వార్తలు చదవడం దగ్గర నుంచి టీచర్గా విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించడం వరకు ఎన్నో పనులు చేస్తున్నారు. తాజా కృత్రిమ మేధతో రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ AI చాట్బాట్ కూడా వచ్చేసింది. అమెరికా టెక్ కంపెనీ కాగ్నిషన్ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ని రూపొందించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇది చాలా గొప్ప అద్భుతం అని రాసుకొచ్చారు. కానీ భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద నష్టానికి ఆరంభం. నోట్ చేసుకోండి. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇచ్చే జీతాలను తగ్గించుకోవడానికి ఇప్పుడు ఇట్లాంటి 4 కొనిబడేస్తే ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పనే ఉంది. ఇవాళ బీటెక్లు చేస్తున్న వాళ్ళ బ్రతుకులేంటి, ఎంటెక్లు చేస్తున్నటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? సాఫ్ట్వేర్ రంగంలోకి IT ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందో 100 మంది చేసే పని ఒక్క మిషనే చేస్తుంది. దెన్ 100 మంది ఉద్యోగాలు కోల్పోయినట్టేగా. రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ సాఫ్ట్వేర్ రంగానికి బూస్ట్ ఉంటుంది. కానీ దానికి సంబంధించిన కొత్త ఉద్యోగాలు వస్తాయి, 1000 ఉద్యోగాలు వస్తాయి, 1,00,000 ఉద్యోగాలు పోతాయి. ఇది జరగబోయేటటువంటి అతిపెద్దదైనటువంటి వ్యవహారం. దాన్ని సరైన కోణంలో కాకుండా అద్భుతం అన్న కోణంలో రాసుకొచ్చారు. అయితే మరో 9 మందికి జనసేన పచ్చజెండా. తెలుగుదేశం పార్టీ బీజేపీలతో పొత్తులు పోటీ చేసే సీట్ల వివరాలు కొలికి రావడంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికను కొలికి తెస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం 5 నియోజకవర్గాల అభ్యర్థుల్ని పిలిపించుకుని మాట్లాడారు. ఇప్పటికే 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన బుధవారం రాత్రి 7 గంటల సమయానికి మరో 9 మందికి పచ్చజెండా ఊపినట్టు తెలిసిందంటూ వాళ్ళలో పేర్లతో సహా రాసుకొచ్చారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణ నుంచి వంశీకృష్ణ యాదవ్లను పిలిచి మాట్లాడి ప్రచారం చేసుకోవాలని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి మంగళవారం పార్టీలో చేరిన పులవర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాన్ని ఆమోదం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నుంచి దేవవరప్రసాద్ అభ్యర్థిత్వం ఖరారు చేసి ఆయనతోనూ మాట్లాడారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులతో భేటీ అయ్యారు. ఈ స్థానం నుంచి కూడా దాదాపు ఖరారైనట్టు చెప్తున్నారు. ఇప్పటికే పార్టీ తరపున నిడదవోలు నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్, కాకినాడ గ్రామీణ నుంచి పంత నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసింది. జనసేన కార్యాలయానికి బుధవారం వీరు కూడా వచ్చారు. వీళ్లతో పాటు పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై చర్చించారు. ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలపై సమాచారం వారికి స్వయంగా అందించారు. ఇక్కడే అసలు పాయింట్ ఇక్కడ మిస్ అవుతున్నది ఏంటంటే గంటా నరహరి బయట నుంచి వచ్చిన అతనే, అట్లాగే ఆరణి శ్రీనివాస్ బయట నుంచి వచ్చినటువంటి అతనే, వంశీకృష్ణ యాదవ్ బయట నుంచి వచ్చిన అతనే. ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో వీళ్ళ ముగ్గురు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అలాగే భీమవరం అంజుబాబు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఇందులో మిగతా వాళ్ళకి మాత్రమే ఈవెన్ పంచకర్ల రమేష్ కూడా అక్కడ శివశంకర్ ఉన్నారు, ఆయన పక్కన పెట్టేసి పంచకర్ల రమేష్ ఆల్రెడీ 3 పార్టీలు మారి వచ్చినటువంటి ఆయన్ని తీసుకున్నారు. ఓవరాల్గా పార్టీ నమ్ముకున్న వాళ్ళలో వచ్చింది బొలిశెట్టి శ్రీనివాస్ ఒక్కడికి కరెక్ట్గా వచ్చింది. అదే సందర్భంలో బొమ్మిడి నాయకర్కి వచ్చింది, గతంలో కష్టపడ్డటువంటి వాళ్ళే. ఇకపోతే సమస్య అలా ఎక్కడొస్తుందంటే మళ్ళీ రాజోలికి దేవవరప్రసాద్ బాగానే ఉంది. అయితే సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే ఇందులో ఈ పార్టీని ఇప్పుడు కిరణ్ రాయల్ ఎప్పటి నుంచినో ఉన్నాడు తిరుపతి, అతను పక్కకి వెళ్ళిపోయాడు. అట్లాగే ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ ప్లేస్లో అంతకుముందు నుంచి పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. సరే తప్పదే దాంట్లో. ఇంకోటి విజయవాడ వెస్ట్ ఎందుకు ప్రకటించలేదో తెలియలేదు. అలాగే నెల్లిమర్ల మరి బీజేపీకి ఇస్తారంటున్నారు, మరి ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది. ఇంకా కథ పూర్తయినట్లేదు. అట్లాంటిదంటే వాస్తవంగా అదే వైసీపీలోదైతే డీటెయిల్గా రాస్తుంది ఈనాడు. జనసేన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తమ షెల్టర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఉట్టి పై సమాచారం మాత్రమే ఇచ్చుకొస్తారు. లేకపోతే బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు ఇవే,
రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలు దాదాపుగా ఖరారయ్యే. విశాఖ నార్తు, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్టు, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ పోటీ చేయబోతోంది. ఇందులో చివరి నిమిషంలో 1-2 స్థానాల్లో మార్పులు జరిగేందుకు అవకాశం ఉంది. విశాఖ నార్త్ నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్ రాజుతో పాటు మరొకరి పేరు, కైకలూరు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, బద్వేలు నుంచి సురేష్, ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, గోనుగుంట సూర్యనారాయణ, ఆదోని నుంచి కర్నూలు జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం, శ్రీకాకుళం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె సురేంద్రమోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో మ్యాక్సిమం సొంత వాళ్ళకే ఉన్నది మంచిదే. అయితే ఇక్కడ ఇది దాదాపుగా ఈ 10 స్థానాలైనా ఏంటన్నటువంటిది చూడాల్సి ఉంది. మంచి కాన్సెప్టే వచ్చింది. లేకపోతే కోడ్ కూసేలోపు 7,000 కోట్ల రుణం ప్రభుత్వానికి దస్త్రం పంపిన ఏపీఎండీసీ, నేడో రేపో ఆన్లైన్లో మంత్రివర్గ ఆమోదం, బాండ్ల రూపంలో తీసుకునే రుణమంతా ప్రభుత్వానికి అంటూ ఇక్కడ టోటల్గా కోడ్ కూసేలోపు అంటే ఇక్కడ లోన్స్ తీసుకోకుండా మరి రేపు గవర్నమెంట్ ఎట్లా నడపాలి, చంద్రబాబు గారు వస్తే అన్న లోన్ తీసుకోకుండా నడుపుతారంటే మేము అట్లా వార్తలు రాస్తాం, మీరు చచ్చినట్టు పడుండి అన్నటువంటి కోణంలో నడుస్తుంది. లేకపోతే 5 హామీలతో కాంగ్రెస్ నారీ న్యాయ్, ఆ గ్యారంటీలు ఇవే. మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళ ఖాతాలోకి ఏటా ₹1,00,000 నగదు నేరుగా బదిలీ. అది ఆబాది పూరా హక్, కేంద్ర ప్రభుత్వ నియామకాలు 50% రిజర్వేషన్, శక్తి కా సమ్మాన్, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకాల్లో విధులు నిర్వహించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం వాటా రెట్టింపు, అధికార మైత్రి, న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులు చేసి వాళ్ళని సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతి పంచాయతీలో అధికార మైత్రి పేరుతో నోడల్ అధికారి నియామకం, తద్వారా గ్రామాల్లో 2.5 లక్షల మహిళలకు ఉపాధి, సావిత్రిబాయి పూలే హాస్టల్లో ఉద్యోగం చేసే మహిళల కోసం హాస్టళ్ల సంఖ్య రెట్టింపు, ప్రతి జిల్లాలో కనీసం ఓ హాస్టల్ ఏర్పాటు. ఇవన్నీ విచిత్రం. ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఉచితాలు ఇచ్చి నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ₹1,00,000 ఉచితంగా ఇస్తానంటున్నాడు రాహుల్ గాంధీ. అట్లా కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో 50% రిజర్వేషన్లు. అంటే ఎవరెవరికి అన్నటువంటి పాయింట్ ఇక్కడ మిస్ అవుతుంది. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉంటుంది, అంటే మిగతా వాళ్ళది ఎవరికి ఇస్తారు రిజర్వేషన్ అంటే ఇక్కడ మళ్ళీ ఆ రిజర్వేషన్ సిస్టంలో వేరే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అట్లాగే ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకాల వాళ్ళకి డబుల్ జీతం అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి తెర మీదకి తీసుకుని వచ్చారు. ఇకపోతే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఇవాళ దాదాపు 4,19,587 మందికి 629 కోట్ల రూపాయలు డబ్బులు వేయబోతున్నారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి ఈ డబ్బులు అయిపోతున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 45 నుండి 60 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఈబీసీ కింద ఏటా 15,000 రూపాయలు. అదే అక్క చెల్లెమ్మలకు 3 ఏళ్లలో మొత్తం 45,000. మిగతా వాళ్ళకి 18,500 ఇచ్చేవాళ్ళు. వీళ్ళకి 3 ఏళ్ల క్రితం ఈ పథకం ప్రారంభించి 15,000 రూపాయలు చొప్పున ఏదైతే రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ వీళ్ళందరికీ కూడా డబ్బులు వేస్తున్నారు. ఇది ఒక కీలకమైనటువంటి ప్రోగ్రాం. అంటే వాళ్ళకి ఒక అప్పు పాలు కాకుండా ఎంతో కొంత డబ్బులు దాచుకోవడానికి ఉపయోగపడేటటువంటి అంశం. అయితే డామిట్ అడ్డం తిరిగిందే, తమ వాళ్ళకే సీట్లు ఇప్పించాలనుకున్న చంద్రబాబు ప్లాన్కి గండి, బాబు చెప్పిన వాళ్ళకి సీట్లు ఇస్తూ సంఖ్యను తగ్గించుకున్న పవన్ 24కే ఓకే, 21కి ఓకే, ఎంపీ సీట్లు 2 ఇచ్చిన పీకే ఓకే. ఇప్పటికే ప్రకటించిన 6 సీట్లలో ఒకటి ఇటీవలే చేరిన నేతకు, తాజాగా భీమవరం టీడీపీ మాజీ నేతతో పాటు గంటన్నర చేరిక, జనసేనలో అంతా బాబు చెప్పినట్టే జరుగుతుందంటూ టీడీపీ వర్గాలు, బీజేపీ విషయంలో అదే వ్యూహం, జీవీఎల్కి టికెట్ లేకుండా చేసే యోచన, నర్సాపురం బీజేపీ ఖాతాలో వేసి రఘురామ్కి ఇప్పించే ఎత్తుగడ విఫలం, సుజనా, సీఎం రమేష్, పురంధేశ్వరి ఎంపీలుగానే పోటీ చేయాలని బాబు ప్లాన్, తాజాగా విజయనగరం అడిగిన బీజేపీ, జీవీఎల్కి ఇచ్చే అవకాశం, పురంధేశ్వరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటున్న అధిష్టానం, చర్చలో బాబు స్పాన్సర్డ్ నాయకులు లేకుండా కమల్నాథుల జాగ్రత్తలు, ఇవన్నీ చూసి కదడ్డం తిరిగిందని తలపట్టుకుంటున్న బాబు, పొత్తుల పేరుతో చంద్రబాబు పన్నిన వ్యూహాలు బెడిచికొట్టే, జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు ఇచ్చినా ఓకే, 21 ఇచ్చినా ఓకే అన్న పవన్ కళ్యాణ్ తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడించిన మాదిరిగానే పొత్తుల పేరుతో ఏపీ బీజేపీలో తన మనుషులకి టికెట్ ఇచ్చి కథ నడిపించాలనుకుని చంద్రబాబు ఎత్తుగడలు కమల్నాథులు చెక్ పెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. లేకపోతే ఆసరాతో ఆగ్రహం, మన మహిళ ఆదాయంలో టాప్, ఏపీ పొదుపు సంఘాల సభ్యుల సగటు వార్షిక ఆదాయం 2.8 లక్షలు, 2,80,000 అన్నటువంటిది హైలైట్ చేశారు. 2019 తర్వాత సభ్యుల రోజువారీ ఆదాయంలో భారీ పెరుగుదల, 100 నుంచి 373 రూపాయలకు పెరిగిన రోజువారీ ప్రాథమిక ఆదాయం, దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన 20 పొదుపు జిల్లాల్లో 9 ఏపీలోనే, డిజిటల్ లావాదేవీల్లో ముందు వరుసలో నిలిచిన మన మహిళలు, 2027 నాటికి లక్షాధికారులుగా అన్ని రాష్ట్రాల పొదుపు మహిళలు, పొదుపు సంఘాల క్రెడిట్ ఆదాయాలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి, అక్క చెల్లెమ్మలను ఆదుకున్న ఆసరా, చేయూత, 0 వడ్డీ పథకాలు, సంఘాల పునరుజ్జీవం, సకాలంలో చెల్లింపులతో పెరిగిన రుణ పరపతి, ఇప్పుడు 0.17% తగ్గిపోయిన ఎన్పీఏలు అంటూ చాలా మంచి అంశం.
మహిళలు అప్పట్లో సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటి ఉద్దేశంతో అప్పులు చెల్లించకపోవడంతో డిఫాల్ట్ అయిపోయారు. దాదాపు 20-30% మంది అల్లాడిపోయారు. ఇప్పుడు ఎన్పిఏలు అంటే అప్పులు చెల్లించినటువంటి వాళ్ళ సంఖ్య కేవలం 0.17% తగ్గడం అన్నట్టు మంచి అంశం. అయితే ముఖ్యమంత్రి ప్రసంగంలో తప్పేముంది? సీఎం ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఏంటి? జన్మభూమి కమిటీలను వాలంటీర్లతో పోల్చి చూడడం తప్పేలా, మాట్లాడటం తప్పేలా అవుతుంది? వాలంటీర్ల పథకాలను ప్రజలకు చేరువ చేయడం మంచి పనే కదా. మంచి చేస్తున్న వాళ్ళని సన్మానించకూడదు. ఓటర్లు తెలివిగల వాళ్ళు, వాళ్ళ గురించి చింతించాల్సిన పని లేదు. వాలంటీర్ల ఎన్నికల విధులపై తేల్చాల్సిన ఎన్నికల సంఘమైన హైకోర్టు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చామన్న ఈసీ, అలా అయితే విచారించేందుకు ఏమీ లేదన్న ధర్మాసనం పిల్ కొట్టివేత. ఏదైతే వాలంటీర్ వ్యవస్థని తొక్కిపెట్టడానికి జరుగుతున్నటువంటి కుట్రలో ఒకటి, రెండోది అసలు ఏ స్పీచ్లు ఇవ్వాలో కూడా కోర్టుల ద్వారా చెయ్యాలనుకుంటున్నటువంటి దిక్కుమాలినటువంటి వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడింది. పల్నాడు జిల్లాలో ఇటీవల నిర్వహించిన గ్రామ వార్డు వాలంటీర్ల అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఏంటంటూ హైకోర్టు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో ఏర్పడిన జన్మభూమి కమిటీలు ప్రస్తుతం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థని పోల్చారని, దీన్ని తాము ఎలా తప్పుపట్టగలమని ప్రశ్నించింది. అలా పోలికి తేవడానికి వీల్లేదంటారంటూ నిలదీసింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రజలకు వాలంటీర్లు మంచి పని చేయడం లేదా, మంచి చేసిన వాళ్ళని సన్మానించకూడదని పిటిషనర్ను ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి ఖర్చు చేసిన మొత్తాన్ని ముఖ్యమంత్రి నుంచి వసూలు చేయాలని ఎలా కోరతారంటూ ప్రశ్నించింది. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనాలా వద్దా అన్నది నిర్ణయించాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే తప్ప తాము కాదని హైకోర్టు తేల్చెప్పింది. అందులో జోక్యం చేసుకోలేమంది. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని సిఈసి తరపు న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు. పోలింగ్ ఏజెంట్లుగా కూడా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పామని, విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. వాలంటీర్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నందున ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదని హైకోర్టు తేల్చెప్పింది. పిల్ని కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఇలాంటి పిల్లు వేసినందుకు ఏ 25 లక్షలు జరిమానా వేయాల్సి ఉంది. ఎందుకంటే కోర్టు సమయం వృధా, రాజకీయాల కోసం కోర్టులు వాడుకుంటున్నటువంటి దిక్కుమాలినటువంటి నైచత్వం ఇక్కడ కనబడుతుంది. ఇకపోతే 16న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన. ఒకేసారి 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలు ప్రకటించనున్న సీఎం జగన్. ఇడుపులపాయల దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద జాబితా ప్రకటన. 18 నుంచి ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ శ్రీకారం. రోజుకు 2 లేదా 3 సభలు, రోడ్ షోలు, ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాలను నిర్వహించేలా షెడ్యూల్. తుది దశకి చేరుకున్న మేనిఫెస్టో రూపకల్పన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 16న అభ్యర్థులను ప్రకటిస్తారంట. అంతవరకే, ఆ రోజున కాదట. కార్యక్రమం 18 నుంచి అట. 17వ తారీఖున వీళ్ళ ప్రోగ్రాం ఉంది కదా, మోడీ ఇది చంద్రబాబు పవన్లది, దానికి సందర్భాన్ని పురస్కరించుకుని ఇది. మరోవైపున 175 ఒకేసారి అనౌన్స్ చేయబోతున్నారు. ఇంతవరకు సమన్వయకర్తల పేరుతో చేశారు, ఒకేసారి అనౌన్స్ చేయబోతున్నారన్నది ఇక్కడ కీలకం. అయితే నేరుగా వచ్చి ఆత్మహత్యాయత్నం. ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ పైకి వచ్చింది. ఆమె పక్కన ఎవరూ లేరు. బ్రేక్ వేశాను కానీ ఆలోపే ప్రమాదం. గీతాంజలి మృతిపై జన్మభూమి ఎక్స్ప్రెస్ లోకో పైలట్ విజయరామ్ వాంగ్మూలం. కానీ పచ్చ మీడియాలో ఫేక్ వీడియోలు, చనిపోయినా వదలని టీడీపీ సైకోలు, ఎవరో తోసేశారంటూ గోబెల్స్ ప్రచారం. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు. తెనాలి డీఎస్పీ నేతృత్వంలో విచారణ. నాడు రిషితేశ్వరి, నేడు గీతాంజలిపై అదే దుష్ప్రచారం అంటూ ఏదైతే అమ్మాయికి సంబంధించి చచ్చిపోయిన రాబందుల్లా వెంటాడుతున్నటువంటి ట్రోలర్ల విషయంలో ఏదో చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. అదేంటో ఆ దుర్మార్గుల్ని ఎవరినో పట్టుకొచ్చి అట్లాంటి దిక్కుమాలిన వీడియోలు క్రియేట్ చేసినటువంటి వాళ్ళని పట్టుకురావాల్సిన అవసరం ఇక్కడ క్లియర్గా ఉంది. అయితే రామోజీ బదిర రాతలు అంటూ 5 ఏళ్ల కాలంలో రికార్డు స్థాయిలో ఎంఎస్ఎంఈల ఏర్పాటు, బెస్ట్ ప్రాక్టీసులని కీర్తించిన నీతి ఆయోగ్. ప్రతి జిల్లాకు 2 చొప్పున క్లస్టర్లు, సత్వర వివాదాల పరిష్కారానికి 4 ప్రాంతీయ ఫెసిలిటేషన్ సెంటర్లు, కొప్పర్తిలో 250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్, కోవిడ్ సమయంలో రీస్టార్ట్ పేరుతో చేయూత, ఏపీ ఎంఎస్ఎం E1 పేరుతో ప్రత్యేక పోర్టల్, 118 కోట్లతో ర్యాంప్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం. ఇందుకోసం ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 7 లక్షలు దాటిన ఎంఎస్ఎంఈలు అంటూ గత ప్రభుత్వం దిగిపోయినాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530. ఈ ఏడాది ఆగస్టు ముగిసే నాటికి వాటి సంఖ్య ఏకంగా 7,72,802. కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు ఇవి. ఈ 4.5 ఏళ్లలో కొత్తగా 15 లక్షలకు పైగా ఉపాధి లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతి నెల సగటున కొత్తగా 11,379 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైతే ఈ ఒక్క ఏడాదిలోనే 19,476కి చేరింది. కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్ఎంఈ రంగం పునరుజ్జీవం పొందింది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన 1,588 కోట్లను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. 2,087 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిఏఏపై తీవ్ర ఆందోళనలో ముస్లింలు. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత విధానంలో ఈ చట్టాన్ని అంగీకరించం. మతాల పట్ల వివక్ష తగదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.
పౌరసత్వ చట్టం గురించి ముస్లిం వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయని వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. కులాలు మతాల పట్ల వివక్ష చూపించడం సరికాదన్నారు. తాడేపల్లి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి అన్ని వర్గాలు ముఖ్యమే, అందరికీ భద్రత కల్పించడం సీఎం జగన్ లక్ష్యం. ఈ బిల్లు ప్రస్తుతం ఉన్న పద్ధతిలో మాకు అంగీకారం కాదని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పింది. కులాలు మతాల పట్ల వివక్ష చూపిస్తే దేశానికి మంచిది కాదన్నది మా పార్టీ విధానం. ముస్లిం పర్సనల్ లా బోర్డుతో మాట్లాడి సంతులిత విధానం తీసుకొస్తే మంచిదన్నది సీఎం జగన్ ఆలోచన అన్నది. ఖచ్చితంగా ఆ మాటని జగన్ నోటితో చెప్పించండి. రెండవది, ప్రజలు కూడా తేలుస్తారు అసలు ముస్లింలకి ఏంటి ప్రాబ్లం, రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకి ఏంటి ప్రాబ్లం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా హఫీజ్ ఖానే సమాధానం చెప్పాలా, జగన్ సమాధానం చెప్పాలి, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. బంగ్లాదేశ్లో ఉన్నోడు, పాకిస్తాన్లో ఉన్నోడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిమేతరులు అక్కడ మతపరమైన వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళని ఈ దేశంలోకి తీసుకొచ్చి పౌరసత్వం ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఏంటి ప్రాబ్లం, ఇక్కడున్న ముస్లింకి ఏంటి ప్రాబ్లం, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఎమ్మెల్యేలకి ఏంటి ప్రాబ్లం, ఇదేంటో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దేశద్రోహులలో మొట్టమొదట ఉంటారు సిఏఏని వ్యతిరేకించినోడు ఎవడైనా సరే. హఫీజ్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దేశద్రోహి అయ్యారు. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు ఇంకెంతమంది దేశద్రోహులు అవుతారో చూద్దాం. ఇకపోతే నో వైలెన్స్ నో రీపోలింగ్, తేడాలు వస్తే అధికారులదే బాధ్యత. ఓటర్ల గుర్తింపు కార్డులు జారీని వేగవంతం చేయండి, కలెక్టర్ల ఎస్పీలకు ముఖేష్ కుమార్ మీనా ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చట్టాలు చేయాలని పార్లమెంటుని ఆదేశించలేము. హైకోర్టు ధర్మాసనం హైకోర్టుని హైదరాబాద్ని మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని పిలుపు కొట్టివేత. హైదరాబాద్ని మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు వీలుగా చట్ట సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. చట్టాలు చేయాలని తాము పార్లమెంట్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తమకు కొన్ని పరిమితులు పరిధులు ఉన్నాయని గుర్తు చేసింది. వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చెప్పింది. మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, లారీ ఇసుక 40,000 బంగారంతో పోటీ పడటం హైకోర్టు విస్మయం. 5 ఎకరాల్లో అనుమతి పొంది 50 ఎకరాల్లో తవ్వకాల రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హైకోర్టు సూటి ప్రశ్న. సామాన్యులకు అందేలా చూసే బాధ్యత ప్రభుత్వం అందే. తవ్వకం తరలింపై అధికారులకు నియంత్రణ అనేది. రీచ్లో ఏం జరుగుతుందో వారికి తెలియడం లేదు. మండల స్థాయిలో పాయింట్ పెట్టి విక్రయించండి. MOEF నివేదికపై కౌంటర్ వేయండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. విచారణ 20కి వాయిదా. ఇదే కదా గతంలో చేసింది, అది ఫెయిల్ అయ్యింది. అప్పుడే కదా పత్రికలు తర్వాత అందరూ కూడా రాసుకొచ్చింది. ఇంకేముంది, ఇసుక కొరత, దాంతో భవన నిర్మాణ కార్మికులు అన్యాయం అయిపోతున్నారని. ఇక్కడ కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని గాడిద, గాడిద పని కుక్క చేయడం వల్ల ఎదురవుతున్నటువంటి సమస్య. ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా రేట్లు పెంచుతున్నటువంటి దాంట్లో ప్రభుత్వ చేతకానితనం ఏంటంటే, ట్రాక్టర్ అంటే 4,000కి మించకూడదు, అదే లారీ అయితే 10,000కి మించకూడదు, 10,000 రూపాయలకి మించి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ సవ్యంగా ప్రభుత్వం యాక్టివిటీ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. కానీ ప్రభుత్వానికి అది చేత కాలేదు. 3 సార్లు 3 రకాలైన పాలసీలు తీసుకొచ్చి 3 ఫెయిల్యూర్. చివరికి ఇప్పుడు 40,000 రూపాయలకి ఇసుకెళ్ళింది. కోర్టులకి ఇందులో సరైనటువంటి రూట్లో చెప్పడం వర్కౌట్ కావట్లేదు. ఇక్కడే అసలు సమస్య నడుస్తుంది. లేకపోతే పేద మహిళలకు ఏటా 1,00,000 అన్నటువంటి హైలైట్ చేశారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు రాసుకొచ్చారు. నాడు హోదాపైనే తగాదా, బీజేపీతో ఉన్నప్పుడు అది తప్ప అన్నీ తెచ్చాం, రాష్ట్రానికి కేంద్ర సహకారం కావాలి, రాష్ట్రం కోసం 3 పార్టీల పొత్తు, విపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి గెలవచ్చని జగనాశ, దానికోసం ఆయన ఎన్నో చేశారు, తక్కువ సీట్లు తీసుకుంటున్నారు, జనసేన బీజేపీలు రెచ్చగొట్టారు, ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడాలి, మేమెవరో అహానికి పోలేదు, జనం కోసం అందరం తగ్గామంటూ చంద్రబాబు స్టేట్మెంట్ని కొత్త కోణంలో హైలైట్ చేశారు. ఇకపోతే అరాచక పార్టీతో పోరాటం, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిస్తేరాలి, టీడీపీ బీజేపీ సమన్వయంతో వెళ్ళాలి, ఒత్తిళ్లు వస్తే వెంటనే పార్టీ దృష్టికి తేవాలి, జనసేన అభ్యర్థులకు పవన్ దిశానిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హోదాపై నోరు మూత పడిందేం, జగన్కి షర్మిల సూటి ప్రశ్న, అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో కసరత్తు, కాంగ్రెస్ ఏపీ స్క్రీనింగ్ కమిటీ భేటీ, లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులపై చర్చ, ఓటు బ్యాంకు పెంపే లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంతేగాని అది గెలవదని ముందే జడ్జిమెంట్ ఇచ్చేశారు రాధాకృష్ణ గారు. షర్మిలకు వెన్నుపోటు పొడిచారు. అయితే 22,217 5 ఏళ్లలో జారీ చేసిన ఎలక్టరల్ బాండ్లు, వాటిలో 22,030 బాండ్లను వివిధ రాజకీయ పార్టీలు నగదు రూపంలో మార్చుకుని మిగతా సొమ్ము సీఎం సహాయ నిధికి జమ, సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎన్సీబీఏ అధ్యక్షుడు రాష్ట్రపతికి రాసిన లేఖను ఖండించిన అసోసియేషన్ సభ్యులు, ఎస్బీఐ నుంచి బాండ్ల వివరాలందే, వాటిని గడువులోగా ప్రచురిస్తాం సిఈసి, కోర్టుకైతే వెంటనే చెప్పలేమంటూ కేంద్రం అడిగితే ఆగమేఘాలపై ఇచ్చేస్తే ఎన్నికల బాండ్ల వివరాలపై ఎస్బీఐ ధోరణిదే. గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగిన 48 గంటల్లో సమర్పణ, ఆధారాలతో సహా రిపోర్టర్స్ కలెక్టివ్ సంచలన వ్యాసం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టోటల్గా బీజేపీ అంటే వీళ్ళకు ఉన్నటువంటి కడుపు మంట. రాధాకృష్ణ గారు కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు, ఓ పక్కన చంద్రబాబుకి గతి లేక పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ పొత్తుని సమర్థిస్తున్నారు, అదే సందర్భంలో బీజేపీని నాశనం చేయడానికి ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తారు, బీజేపీ మీద అపనమ్మకాన్ని కల్పించడం అన్నటువంటి చేసుకొస్తారు. అందుకే హోదా అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. మరొక వైపున
ఎలక్ట్రల్ బాండ్ల విషయాన్ని కూడా దాంట్లో బీజేపీని ఏదో చేసిందన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా దగ్గరుండి వెన్నుపోటు పొడిచేటటువంటి వ్యవహారం ఏది బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. అయితే అట్ ద సేమ్ టైం అది చంద్రబాబుకి తెలియదేం కాదు, ప్రోత్సహిస్తారు. ఎందుకంటే బీజేపీ ఓట్లు తనకు కావాలి, అదే సందర్భంలో బీజేపీ నాశనం అవ్వాలి. అది బాబు గారి ప్రోత్సాహం కూడా కాబట్టి నడుస్తుంటుంది. అయితే కొణిజేడు ఇనుప ఖనిజం జిందాల్కి ప్రైవేట్ సంస్థకి 89% వాటా ఇచ్చి సంయుక్త భాగస్వామిగా ఎంపిక చేసిన సర్కార్ సొంత ఖనిజాలు కలిగిన ఏపీఎండీసీకేమో 11% కోడికి ముందే హడావిడిగా టెండర్ ప్రక్రియ పూర్తి ఇలాగే జరగదని ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి వాటాల నిర్ణయంలో రూల్స్ తప్పారని స్పష్టీకరణ, త్వరలో జిందాల్తో జాయింట్ వెంచర్ ఒప్పందం తొలగించి గుట్టుగానే టెండర్ వివరాలంటూ ఆంధ్రప్రదేశ్లో జిందాలోడు వచ్చి పెట్టుబడి పెడుతున్నాడు. ఆ పెట్టుబడి పెడుతున్నప్పుడు 11 రూపాయల లాభం మన రాష్ట్రానికి ఇస్తున్నాడు. జిందాల్ పెట్టుబడులు పెడుతుంటే అది కాస్త మోసం, అదాని వచ్చి పెట్టుబడులు పెడుతుంటే అది కాస్త మోసం. అదే చంద్రబాబు ఉన్నప్పుడు వస్తే రాష్ట్ర భవిష్యత్తు. సింగపూర్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మన భూమిలో వాడిష్టం వచ్చినట్టు చేయించంటే అది లోక కళ్యాణం. అవినీతిని నెత్తిని పెట్టుకుని ఒక సదుద్దేశాన్ని లేకపోతే ఒక పెట్టుబడుల్ని వ్యతిరేకంగా రాయడం అన్నటువంటిది, నెగిటివ్గా తయారు చేయడం అన్నటువంటిది వీళ్ళ నేరేషన్. ఇక అదే నడుస్తూ ఉంటుంది. ఇకపోతే బదిలీల స్కామ్ 50 కోట్లు అంటూ నిన్నటించి టీచర్ల బదిలీలని చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రేపో కనుక బదిలీలు కాకపోతే ఎన్నికల కోడ్ వచ్చేసిందంటే కనుక ఎన్నికల సంఘం ద్వారానన్నా ఆపించే ప్రయత్నం చేస్తారు. దీని కుంభకోణం పేరుతో ఆపించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా టీచర్లకి ఆ బదిలీలు ఆగిపోయి వాళ్ళలో ఆగ్రహం రగిలి జగన్కి వ్యతిరేకం అవ్వాలన్నటువంటి మరొక కోణం ఇందులో కనబడుతుంది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.